నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. తెలంగాణలో సమగ్ర భూ విధానం అమల్లో ఉందా లేదా, అలాగే గత ప్రభుత్వం ఏ విధంగా అమలు చేసింది, ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ఏ విధంగా అమలు చేయనుంది, అలాగే ఎటువంటి భూ సంస్కరణల్ని చేపట్టాల్సిన అవసరం కూడా ఉంది అనే ఈ విషయాలు తదితర విషయాలు చర్చించడానికి ఈరోజు మనతో ఉన్నారు దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి శంకర్ గారు. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్తే. నమస్కారం సార్. సో ఇప్పుడు మీరు ఏదైతే దళిత బహుజన్ ఫ్రంట్ తరఫు నుంచి భూ సంస్కరణల గురించి పోరాటం చేస్తున్నారు, సో మీరు ముఖ్యంగా మీ డిమాండ్ ఏంటి? అంటే ఒకటి, తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. తెలంగాణ గత ప్రభుత్వం మొత్తం భూ సంస్కరణలను ఒక భూ విధానం లేకుండా విచ్చలవిడిగా బలవంత భూసేకరణ చేసి పేదల నుంచి దళితుల నుంచి భూమిని మొత్తం ప్రభుత్వం గుంజుకుంది. ప్రభుత్వం పంపిణీ చేసింది చాలా తక్కువ కానీ మొత్తం తిరిగి రకరకాల పేరుతో, ప్రాజెక్టుల పేరుతోటి, యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రాజెక్టు, ఇబ్రహీంపట్నం ఔషధ నగరం పేరుతో కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కావచ్చు, మొత్తం పెద్ద ఎత్తున భూమిని పేదల నుంచి తీసుకుంది. ఈ సందర్భంలో కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మేము ఒకటి ప్రభుత్వాన్ని కోరుతుంది ఏంటంటే, కొత్త ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక భూమి విధానం కావాలి. ఇవాళ ఒక ల్యాండ్ పాలసీ లేదు. ఇవాళ గత ప్రభుత్వం ల్యాండ్ పాలసీ అమలు చేయలేదు. గతంలోనూ అనేక కేంద్ర చట్టాలు ఉన్నాయి, రాష్ట్ర చట్టాలు ఉన్నాయి. భూసేకరణ చట్టం ఉంది, సీలింగ్ చట్టం ఉంది, అసైన్ చట్టం ఉంది, అటవీ హక్కుల చట్టం ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు 120కి పైగా భూ హక్కుల చట్టాలు ఉన్నాయి. ఏ చట్టాలను కూడా అప్పటి ప్రభుత్వం అమలు చేయలేదు. కాబట్టి వీటన్నిటినీ అమలు చేయడానికి ఇది తెలంగాణ ల్యాండ్ పాలసీ. ఇవాళ ముఖ్యమంత్రి గారు దావోస్లో ఉన్నారు. హైదరాబాద్ నగరము మొత్తం మేము పెట్టుబడిదారులకు వెల్కమ్ చేస్తున్నాము, మేము ఎటువంటి సమస్యలు రాకుండా చేస్తాము పారిశ్రామికవేత్తలకు అని చెప్తా ఉన్నారు. మేము ఒకటే కోరుతాను, మీరు పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఆహ్వానిస్తారేదో కానీ ఇక్కడున్న ఈ గడ్డ మీద పుట్టిన పేదలకు, దళితులకు, వాళ్ళకు ఒక భూమి హక్కు మీద ఎటువంటి హక్కు కల్పిస్తారు? మీ భూమి ఆల్రెడీ సాగు చేసుకున్న భూమి మీద మీరు ఎటువంటి హక్కులు ఇస్తారు? హక్కులు లేక చాలామంది ధరణి పేరుతోటి అనేక మంది భూములు వెళ్ళిపోయినాయి, ధరణిలో నిషేధించబడ్డాయి, అనేక మంది అన్యాక్రాంతమైన భూములు సంబంధించి. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఒక తెలంగాణ ల్యాండ్ పాలసీని తీసుకురావాల్సిందిగా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అయితే ఇప్పుడు ఏదైతే అన్యాక్రాంతం అని అంటున్నారో, ఇప్పుడు మల్లన్న సాగర్ విషయంలో కూడా కొన్ని గ్రామాలని ఖాళీ చేయించడం జరిగింది. సో మరి వాళ్ళకి ఎక్కడైనా పునరావాసం కల్పించారా, లేకపోతే ఏ విధంగా ఉంది వాళ్ళ పరిస్థితి? అంటే మల్లన్న సాగర్ బాధితులకు సంబంధించి కానీ పునరావాసం వేరే దగ్గరికి తరలించారు. గజ్వేల్ దగ్గర ముట్రాజపల్లి అని చెప్పి కొన్ని చోట్ల భూసేకరణ చట్టం చాలా స్పష్టంగా చెప్తారు. 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే, నువ్వు ఒకవేళ భూమి తీసుకోవాలనుకుంటే, ప్రభుత్వం ప్రజాప్రయోజన పేరుతో భూమి తీసుకోవాలనుకుంటే 2013 చట్టం ప్రకారం భూమికి భూమి ఇవ్వాలి, లేదు భూమికి రెండింతలు నష్టపరిహారం చెల్లించాలి, ఊరు కట్టి ఇవ్వాలి. ఇంతకుముందు గత గ్రామం ఎట్లుందో R&R కాలం కూడా అట్నే ఉండాలని చెప్పి చట్టం చాలా స్పష్టంగా చెప్తుంది. కేసీఆర్ ప్రభుత్వం చాలా చట్టాన్ని నల్లిఫై చేసి సక్రమంగా అమలు చేయలేదు, కొట్టాడగలిసి వచ్చింది. అంటే ప్రాజెక్ట్ కోసం తమ భూముల్ని, తమ ఊరుల్ని, తమ సమాధుల్ని వదులుకున్న ప్రజలకు, త్యాగాలు చేసిన వాళ్ళకు ఒక గౌరవం ఇవ్వాలి, వాళ్ళకు మంచి కాలనీ ఇవ్వాలి. కానీ ఇప్పటికీ వాళ్ళు ఆ ప్రభుత్వ గజ్వేల్ RDO కార్యాలయం చుట్టూ, హైదరాబాద్ జిల్లా అది మన హైదరాబాద్కు హైకోర్టు చుట్టూ, సిద్దిపేట జిల్లా కలెక్టర్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. రాజకీయ నాయకుల దృష్టికి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటువంటి ఈ పరిస్థితిని రాకుండా చేయాలి. మేము ఏమంటామంటే, ప్రజాప్రయోజనం అంటే పేదలకు భూమి ఉండడం కూడా ఒక ప్రజాప్రయోజనము. పేదలకు గతంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం, నువ్వైతే ఎట్లా భూమి ఇవ్వలేదు, గతంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం లక్షల ఎకరాలను తెలంగాణలో దాదాపు 24 లక్షల ఎకరాలు ప్రభుత్వం భూమి అసైన్ భూమి చేసింది. అటువంటి భూమి వల్ల మొత్తం అన్యాక్రాంతమైంది. అటువంటి భూమి అన్యాక్రాంతం ఎవరి చేతిలో ఉంది? మళ్ళీ తిరిగి అసైన్ చట్టం ప్రకారము 1970 అసెంబ్లీ చట్టం ప్రకారం ఎవరైతే ఒక భూమి ట్రాన్సాక్షన్ అంతా పేదల మధ్య జరగాలి. కానీ ఇవాళ దళితుల నుంచి, బీసీల నుంచి, పేదల నుంచి, భూమి లేని పేదల నుంచి తిరిగి భూస్వాముల చేతులకు పోయింది. తెలంగాణ ప్రభుత్వం, గత ప్రభుత్వం భూపక్షాల పేరుతో, ధరణి పేరుతోటి పేదల భూమిని పేదలకు కట్టిపెట్ట చేసింది, దారాదత్తం చేసింది, కంపెనీలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు. ఇటువంటి చేసిన సందర్భంలో కొత్త ప్రభుత్వం తిరిగి అవన్నింటినీ పునరాలోచించాల్సిన అవసరం ఉంది. భూ సంస్కరణ చట్టం ఏం చెప్తుంది, అసైన్ చట్టం ఏం చెప్తుంది, ఆ అటవీ హక్కుల చట్టం ఏం చెప్తుంది? నీకు ప్రభుత్వానికి ఆ భూమి అవసరం ఉంటే అసలు భూమి కూడా ప్రజలకు కూడా అవసరం కదా. ప్రభుత్వం అంటే ప్రజలు కదా. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు అంటే వ్యవసాయం చేసే రైతుల నుంచి బలవంతంగా భూమి తీసుకుంటే గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వాలు పెద్ద తెలియలేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఔటర్ రింగ్ రోడ్ త్రిబుల్ ఆర్ చుట్టూ మొత్తము భూమికి భూసేకరణ వేగవంతం చేయాలని చెప్పిన. ఎవరి కోసం మీరు త్రిబుల్ ఆర్ కడుతున్నారు? ఎవరి ప్రయోజనం కోసం కడతా ఉన్నారు త్రిబుల్ ఆర్? అంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది భూసేకరణ.
గజ్వేల్ ప్రాంతంలో మొత్తం ఆ త్రిబుల్ పేరుతోటి వ్యవసాయ భూములన్నీ పోతున్నాయి. ఓకే. అంటే వ్యవసాయ భూములు పోకుండా పడా భూముల నుంచి నీ ఆ త్రిబుల్ రోడ్ రావాలి, త్రిబుల్ రింగ్ రోడ్ రావాలి. కానీ వ్యవసాయ భూములు పేద రైతుల కన్నిటిని మొత్తం తీసుకుంటే, నువ్వు భూములు తీసుకుంటే ఆ రైతు రేపు పొద్దుగా ఏడుస్తాడు. చాలా డైలాగులు ఇస్తారు కదా, ఎద్దేడిచిన వ్యవసాయము ఉండదు, ఇవన్నీ రకరకాల డైలాగులు ఇస్తారు. అటువంటి పరిస్థితులకు ఇవాళ ఈ ప్రభుత్వం పోకుండా వ్యవసాయ అభివృద్ధి కూడా ఆగిపోతుంది కదా. ఆ మొత్తం వ్యవసాయ అభివృద్ధి, తిండి గింజలు రావు, ఉత్పత్తి రాదు, రేపు పొద్దున ఆకలి చావాల్సిన పరిస్థితి వస్తుంది. అనుకుంటారు చాలా మంది ఏమనుకుంటే మేము మార్కెట్లో కొనుక్కుంటాం తింటాం అంటారు. కానీ ధరలు ఎట్లా పెరుగుతున్నాయో తెలిసి ఇవాళ బియ్యం ధర ఎంత భయంకరంగా పెరిగిందో మార్కెట్లో మనకు తెలుసు. ఈ సందర్భంలో తెలంగాణ కొత్త ప్రభుత్వం ఈ భూమి మొత్తం సమగ్ర సర్వే చేయాలి. సమగ్ర సర్వే చేయకూడదు. గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ గారు ఉన్నప్పుడు భూభారతి అని ఒక ప్రాజెక్ట్ ప్రారంభించారు. అది మధ్యలో ఆగిపోయింది. మధ్యలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది, మధ్యలో ఆగిపోయింది. ఆయన కూడా ఏం చెప్పిండు, మొత్తం సమగ్ర సర్వే చేస్తాం, నిజాం చేసిన సర్వే, తర్వాత ఎవరు చేయలేదు, 100 సంవత్సరాల నేనే సర్వే చేస్తానని చెప్పిండు. ఆయన ఎక్కడ కూడా సర్వేకి పోలేదు. భూపక్షాల పేరుతోటి, రికార్డుల పరిషత్ పక్షాల పేరుతోటి పేదలకు చాలా భూ సమస్యల మీద కొత్త భూపక్షాల పేరుతో కొత్త సమస్యలు తీసుకొచ్చాడు. హక్కుదారులకు హక్కులు లేకుండా పోయినాయి, కొట్టాడుకుంటారు, వివాదమైంది, ధరణిలో నిషేధించబోయినాయి. అంటే ఇప్పటికీ చాలా మంది ధరణి భూమి పట్టాలు రాని పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది మేము ధరణి మొత్తం రద్దు చేసి భూమాత తీసుకొస్తామని చెప్పారు. ఒక ధరణి కమిటీ కూడా వేశారు. పెద్దలు కోదండ రెడ్డి గారు, భూమి సునీల్ గారు, రెమండ్ పీటరు, ఐఏఎస్ ఆఫీసర్, ఇంకా కొంతమందితో కలిసి ధరణి కమిటీ వేశారు. మేము వెల్కమ్ చేస్తున్నాం కమిటీ. ఆ కమిటీ మొత్తం అధ్యయనం చేసి మొత్తం భూమి సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్నాయి, నేను పట్టా భూమి కొనుక్కుంటే నాకు ధరణి పట్ట రాలేదు, ఇట్లా చాలా మంది ఉన్నారు. నేను మన ప్రజాభవన్కి వెళ్ళిన ఒక వికారాబాద్ నుంచి నవాపేట మండలం నుంచి ఒక రైతు వచ్చిండు, సార్ నేను భూమి కొనుగోలు చేసిన, కానీ చట్టబద్ధంగా నేను కొనుగోలు చేసిన, రిజిస్టర్ అయింది, కానీ నాకు ధరణి రాలేదు. ఇట్లా చాలా భూములు ఉన్నాయి, అంటే మాయమైనవి ఉన్నాయి భూములన్నీ. పేదల భూములన్నీ మొత్తం మనం చూసినాం కదా, ఆ కోకాపేటలో అసైన్డ్ భూములు. అసైన్డ్ భూమి అంటే ఏంటిది, పేదలకు బతుకమని ఇచ్చింది, తరతరాలుగా వారసత్వంగా బతుకమని. అటువంటి భూమి మొత్తం ప్రభుత్వం 100 కోట్లకు అమ్ముకుంది. అంటే ప్రభుత్వమే భూమి అమ్ముకున్న తర్వాత ఇక పేదల చేతులు ఎక్కడ భూమి ఉంటుంది? అటువంటి విధానానికి మొత్తం కేసీఆర్ భూ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాన్నిటికీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. మొత్తం ఇటు పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది. ఆ భూమి కొనుగోలు మధ్య చేయాల్సి ఉంది. పేదలకు భూమి ఎక్కువ, ఇది వ్యవసాయ దేశం అంటాం కదా, ఇది వ్యవసాయ రాష్ట్రం అంటాం కదా, అంటే మేము తిండి గింజలు ఎక్కువ పండిస్తామని చెప్తాం కదా, అంటే రైతుకు భూమి మీద హక్కు ఉండాలి. ఇంకోటి, భూమి లేని దళితులు, బీసీలు చాలా మంది పేదలు ఉన్నారు. దాదాపు 2011 లెక్కల ప్రకారమే 3 లక్షల మందికి దళితులకు భూమి లేదు. అది మరింత 9 లక్షలకు పెరిగింది. అంటే 52% మంది చేతిలో ఇవాళ భూమి లేదు. కాబట్టి ఆ 52% తెలంగాణలో కూలీలుగా ఉన్న పరిస్థితి ఉంది. హైదరాబాద్ లాంటి చోటకు వచ్చి బతుకు తెరుకు వచ్చి సెక్యూరిటీ గార్డులకు పనిచేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఒక అర్ధాకలతో అలమటిస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ భూమి పంపిణీ చేయాలి, భూ పంపిణీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఎన్నికల మేనిఫెస్టో చెప్పారు, రాహుల్ గాంధీ గారు చెప్పారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు చాలా పెద్ద చెప్పారు. అంటే భూమి గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఎన్నికల సమయంలో. మేము ధరణి రద్దు చేసి భూమాత తీసుకొస్తామని చెప్పారు. భూమాత పేద ప్రజలకు అనుకూలంగా ఉండాలి. పేద ప్రజలకు ఆ భూమికి రైతు ఏమనుకుంటాడంటే నాకు హక్కు కావాలనుకుంటాడు, కూలి ఏమనుకుంటాడు నాకు భూమి కావాలనుకుంటాడు. ఈ రెండు మేళవించి రైతుకు భూమి హక్కులు ఇవ్వాలి, భూమి లేని పేదలకు భూమికి హక్కు పంపిణీ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. ఒక సమగ్ర తెలంగాణ భూమి విధానం తీసుకురావాలి. మనం మహారాష్ట్రకు పోతాం. మహారాష్ట్రలో ఆ రాష్ట్ర ఏతరులు భూమి కొనడానికి లేదు, ఆ రాష్ట్రం మాత్రమే కొనుక్కోవాలి భూమి. అటువంటి మీద తెలంగాణ ఎందుకు రాదు? తెలంగాణ ఆంధ్రలో ఇంకా వచ్చి కొనుక్కుంటారు, లేదు ఇంకొక ఎక్కడి నుంచి వచ్చి మార్వాడీలు రాజస్థాన్కి వచ్చి కొనుక్కుంటున్న పరిస్థితి ఉంది. తెలంగాణ ఇవాళ మొత్తం మార్వాడీలు కబ్జా చేసిన పరిస్థితి ఉంది. అంటే భూమి వాళ్ళ చేతిలోకి పోతుంది. అంటే డబ్బు ఎవరు ఎక్కువ చేతిలో ఉంటే తిరిగి ఆ భూమి అంతా వాళ్ళ చేతిలోకి పోతున్న సందర్భంలో పేదలకు భూమి హక్కు లేదు. ఒక ప్రశ్నార్థకమైన సందర్భం ఉంది. రెండోది, గత ప్రభుత్వము అనుబంధారు కాలం ఉంటుంది. పాహనిలో అడంగల్ రికార్డులో మనకు ఒక 30-34 కాలాలు ఉంటే 15-16 అనేది సాగు కాలం, కబ్జా కాలం ఉంటుంది. సాగు కాలాన్ని కేసీఆర్ మొత్తం ఎత్తేసిండు. కారణాన్ని ఏం చెప్పలేదు. అందుకే ఎందుకు ఈ తెలంగాణ అంటే పోరాటాల గడ్డ. నక్సలైట్ పోరాటం చేసిర్రు, అందుకని తెలంగాణ సాయుధ పోరాటం నడిచింది. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు చేసినాయి, దళిత సంఘాలు చేసిర్రు, ప్రజలు పోయి భూములలో గుడిసెలు వేసుకున్నారు, వ్యవసాయ భూమి కబ్జా చేసిర్రు. కబ్జా చేస్తే ఆ రికార్డు రాయాలి, ఆ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాయాలి, ఆ విఆర్ఓ రాయాలి, విఆర్ఏ రాయాలి, ఇదిగో ఈ భూమిలో పలానా పట్టదారుండు, పలానా అనుభవదారుండు అని. ఆ డాక్యుమెంట్ తీసుకొని కోర్టుకు వస్తే అనుభవదారుడికి అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కేసీఆర్ అటువంటిది మొత్తం ఎత్తేసాడు. అనుభవదారు కాలం ఎత్తేసి, ఎందుకు చాలా కాలం నుంచి రికార్డులు మారలేదు. సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల పోరాటం పెద్ద ఎత్తున నడిచింది. ముంబై, మెదక్ జిల్లా చాలా చోట్ల పోరాటం నడిచింది. కానీ రికార్డులు మార్పు జరగలేదు. భూస్వాముల పేరుతోనే రికార్డులు ఉన్నాయి, వాళ్ళ పేరే పట్టాలు ఉంది. కానీ అనుభవదారుడు దళితులు, రైతులు, బీసీలు వాళ్ళందరికీ భూమి కాకుండా పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి తిరిగి వెంటనే పాహని అనే ఒక డాక్యుమెంట్లో భూ పత్రంలో అనుభవదారు కాలాన్ని ప్రభుత్వం తీసుకురావాల్సిన అవసరం ఉంది. రెండోది, కేసీఆర్ ప్రభుత్వం విఆర్ఓ వ్యవస్థను మొత్తం రద్దు చేసిరు. విఆర్ఓ అంటే ఊర్లో ఉంటారు వాళ్ళు.
ఇప్పుడు భూమి సమస్య ఎక్కడ మాట్లాడాలి, పోతే కలెక్టర్ ఆఫీస్ మాట్లాడాలి, లేకపోతే కలెక్టర్ కోర్టుకు పోవాలి. పూర్తి అవగాహన కూడా వాళ్ళకు ఉంటుంది. రెండోది రైతు కోర్టుకు పోగలడా, జిల్లా కలెక్టర్ ఆఫీస్ పోగలడా? నీ ఊర్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉంటే, ఆ విఆర్ఓ ఉంటే వాళ్ళకు తెలుసు ఆ భూమి సరిహద్దులు ఎక్కడ, సర్వే నెంబర్ ఎంత, ఏ భూమిలో ఎవరున్నారు, అవన్నీ తెలుసు. చిన్న చిన్న సమస్యలు వస్తే కూడా వాళ్ళు పరిష్కారం చేసుకుంటారు. కానీ ధరణి పేరుతోటి మొత్తం జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ లేదు. ఇంతకుముందు జిల్లా జాయింట్ కలెక్టర్ అంటే ఆయన భూముల గురించే ఉంటుండే ప్రత్యేకంగా. కేసీఆర్ వచ్చిన తర్వాత తీసేసిండు, లాక్కులు వేసే పద్ధతి చేసిండు, తాళం వేసే పద్ధతి. అది సీసీఏలో ఉంటుంది. సీసీఏలో ముఖ్యమంత్రికి ఆ రెవెన్యూ శాఖ మంత్రి కూడా మన దగ్గర లేరు, ఎవరికో వాళ్ళకి మాత్రం ఉంటుంది. అది అర్ధరాత్రి ఓపెన్ అవుతుండే, వాళ్ళకి కావాల్సినందుకు పట్టాలు ఎత్తుండే. కానీ పేదలకు మాత్రం రాని పరిస్థితి కొనసాగుతుంది. అవన్నీ తాళాలు రద్దు చేసి ఆ ధరణిని పూర్తి స్థాయిలో సంస్కరించాల్సిన అవసరం ఉంది. ధరణి కనుక సంస్కరించకపోతే పేదలకు ఇవాళ భూములు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అంటే ప్రభుత్వం దగ్గర చాలా సార్లు ఏం చెప్తున్నారు, ఎక్కడున్నాయి భూమి ఉందా పంచనీకి, జనాభా పెరిగిపోయిందని చెప్తున్నారు. కానీ కొన్ని వందల ఎకరాలు ఇవాళ భూస్వాముల పేరు మీద ఎట్లా ఉన్నాయి? ఇవాళ ఫామ్ హౌస్లు ఎవరికి ఉన్నాయి? హైదరాబాద్ చుట్టూ, నగరం చుట్టూ, అటు ఇబ్రాహీంపట్నం కానీ, ఇటు గజ్వేల్ దిగ్గు కానీ, ఇటు నర్సాపూర్ దిగ్గు కానీ, మొత్తము ఆ ఫామ్ హౌస్ల పేరు కేసీఆర్కి 150 ఎకరాలు ఉంది కదా. ఆయన చెప్పుకుంటు కదా, నేను ఫామ్ హౌస్ నిన్న చెప్పాడు. ఆయన సంక్రాంతి నాడు ఓ రైతుకు ఫోన్ చేసి నేను వ్యవసాయం చేసుకున్నాను. ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి 150 ఎకరాలు అవసరమా? అంటే తెలంగాణలో భూ సంస్కరణ చట్టం అమలు కదా, సీలింగ్ చట్టం అమలు కదా. సీలింగ్ చట్టం ప్రకారం ఒక మనిషి దగ్గర 40-50 ఎకరాలు ఉండాలి కదా కుటుంబానికి. నీకు ఎట్లా నీ కుటుంబానికి 150 ఎకరాలు ఎట్టుంటుంది? అంటే ఇవన్నిటిని సంస్కరించకుండా పేదలకు భూమి రాదు. రెండోది భూమి లేదు అనేది అబద్ధం. భూమి ఉంది, భూస్వాముల చేతిలో ఉంది, వ్యవసాయం చేయడం చేతిలో ఉంది. హైదరాబాద్లో బాగా డబ్బులు సంపాదించిన దొంగ సొత్తుతోటి రాజకీయ నాయకులు సంపాదించిన భూమి అంతా వల్ల రాజకీయ నాయకుల చేతిలో ఉంది. అగ్రకులాల చేతిలో, ఒక మాట చెప్పాలంటే ఆధిపత్య దోపిడీ వర్గాల చేతిలో ఉంది. ఆ భూమిని అంతా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తిరిగి పేదలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెండోది పేద ప్రజలకు భూ పంపిణీ కూడా ఒక ప్రజా ప్రయోజనంగా ఈ ప్రభుత్వం చూడాలి. అట్లా చూడకపోతే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పెద్ద తేడా ఉండదు. ఓకే, అయితే ఇప్పుడు ధరణికి సంబంధించి కూడా ధరణిని ఆపరేట్ చేయాల్సిన ఎవరైతే ఉన్నారో అది గవర్నమెంట్ చేతిలో లేదు అని ఒక మాట వినపడుతుంది. అది ఒక ప్రైవేటు వేరే దేశం కంపెనీ చేతిలో ఇచ్చారు. అంటే మన డాటా, మన రాష్ట్రంలో ఉన్న డాటా అంతా ఒక ప్రైవేట్ కంపెనీ చేతిలో ఇంతమంది భూములు వాళ్ళ చేతిలో, ఆ డాటా మేనేజ్మెంట్ అంతా. అసలు ఇక్కడ ప్రభుత్వం ఉంటుంది, ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, గెజిటెడ్ ఆఫీసర్ ఉంటారు, భూమిపైన తలపైన రెవెన్యూ అధికారులు ఉంటారు. వాళ్ళందరికీ అది హక్కు ఇవ్వాల్సింది. వాళ్ళకి ఇవ్వకుండా ప్రైవేట్ కంపెనీకి ఇస్తే ఎట్లా అంటే మొత్తం అంటే ప్రభుత్వంగా లేవు ఇవాళ. మొత్తం కేంద్ర ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వాలు లేవు, ఒక స్టేట్గా ఉన్నాయి. అవి అంబానీకి కొమ్ము కాస్తాయి, ఆదానికి కొమ్ము కాస్తాయి, రతన్ టాటాలకు కొమ్ము కాస్తాయి, పారిశ్రామికవేత్తలకు కొమ్ము కాస్తాయి తప్ప పేద ప్రజలకు వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు ఎక్కడ మాట్లాడరు. పేద ప్రజలకు భూమి అంటే వాళ్ళు నవ్వుకుంటారు, వాళ్ళు మాట్లాడుతారు. ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఒకటి ఎన్నికల మేనిఫెస్టో పెట్టింది, ఏంటంటే అసైన్డ్ భూములకు మేము శాశ్వత హక్కులు కల్పిస్తామని చెప్పి. మంచిదే, శాశ్వత హక్కులు కల్పించండి. కానీ ఎవరి కోసం కల్పిస్తావు? ఇలా అసైన్డ్ భూములు 25 లక్షలలో సగానికి సగం ఇవాళ ఆక్రమణలకు గురైనాయి, అన్యాక్రాంతమైనవి, భూస్వాముల చేతులకు వెళ్ళిపోయినాయి, వ్యాపార చేతులకు వెళ్ళిపోయినాయి. ముందు వాటిని స్వాధీనం చేసుకున్న తర్వాత ప్రభుత్వం తిరిగి దీని మీద శాశ్వత హక్కులు కల్పించేటప్పుడు ఒక పునరాలోచించాల్సిన అవసరం ఉంది. ఆ పేదలకు ఆ భూమి హక్కులు ఖచ్చితంగా రావాలి. అంటే చట్టమే చెప్తుంది 40 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత హక్కులు కల్పించాలి. కానీ ఆ హక్కులు కూడా షరతులతో కూడిన హక్కులు ఉండాలి. పేదల దగ్గర భూమి ఉంటే ఏం చేస్తారండి, భూస్వాములకు వస్తారు. మీకు పేదలకు ఎప్పుడో ఒక ఆపద వస్తే భూమి అమ్ముకోవాలనిపిస్తుంది. తప్పని పరిస్థితి అమ్ముకుంటే ఆ అడ్డికి పావు చెరకు కొనుగోలు చేసే పరిస్థితి వచ్చింది. అసైన్ భూమికి అటువంటి హక్కులు లేకపోవడం మూలంగా అసైన్ భూమి కదా అంటారు. కానీ అసైన్ భూమి కూడా ఇవాళ చాలా విలువ పెరిగింది, మార్కెట్లో చాలా విలువ పెరిగిన సందర్భంలో ఒక వాళ్ళకి శాశ్వతమైన హక్కులు కల్పించి వాళ్ళు అమ్ముకోకుండా కొనుగోలు జరగదు. ఒకవేళ అమ్మకాలు కొనుగోలు కూడా పేద ప్రజల మధ్యనే మాత్రమే జరగాలి, 5 ఎకరాల లోపు రైతుల మధ్యనే జరగాలి. కానీ వాళ్ళ భూస్వాములకు పేదలకు మధ్య ట్రాన్సాక్షన్ పెరిగే పరిస్థితి ఉంది, బెదిరిస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఒక మీటింగ్ వస్తున్నాను, ఒక రిటైర్డ్ రెవెన్యూ అధికారి, ఆదివాసీ చట్టాల మీద ఉన్న అధికారి మాట్లాడుతుంది ఏంటంటే, ఈ నగరం చుట్టూ, ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఎరుకలు ఉంటారు, ఎరుకల దగ్గర 30 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని మీరు అమ్ముతారా చస్తారా? మీరు అమ్మితే మీకు భూమి ఇస్తాం, మార్కెట్ రేట్ ఇస్తాం, లేకపోతే మేమే కబ్జా చేస్తామని చెప్పి. అంటే ఎన్ని చట్టాలు ఉండగా కూడా, 177 చట్టం ఉండగా, ఇంకా రకరకాల చట్టాలు ఉండగా కూడా వాళ్ళు బెదిరించి చేస్తూ ఉంది, గుండాగిరి రాజ్యం నడుస్తూ ఉంది. ఇటువంటి సందర్భంలో భూమి చట్టాలు కఠినతరం కావాలి. అసైన్డ్ భూమి ముఖ్యంగా పేదలకు మాత్రమే చెప్పి. అసైన్డ్ ప్రభుత్వ భూమి అంతా పేదల భూమి, ప్రభుత్వ భూమి అంటే పేదల భూమి, అది ప్రజల భూమి, అది భూస్వాముల వ్యాపారుల భూమి కాదు. ఆ ప్రభుత్వ భూముల మీద పేదలకు హక్కులు కల్పించాలి అనేది మేము ప్రధానమైన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, అయితే ఇప్పుడు పారిశ్రామికీకరణ పేరుతో కొత్త కంపెనీలు ఇక్కడికి రావాలి, పెట్టుబడులు పెట్టాలి, మన రాష్ట్ర ఆదాయం పెరగాలి అనేది ఒకటి ఒక ఆలోచన. అయితే దీనికోసం మళ్ళీ భూమిని కేటాయించాలి. సో అలాంటప్పుడు అసైన్డ్ భూముల్ని కేటాయించడానికి లేదు అనుకున్నప్పుడు ఏ విధంగా పూలప్ చేయాలి వాటిని? ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రభుత్వం దగ్గర చాలా సమాచారం ఉంటుంది, ప్రభుత్వం ఫైనల్ కదా, పడావు పట్ట భూములు ఉన్నాయి.
ఆల్రెడీ వ్యవసాయం చేసుకున్న భూములు కాకుండా పడావు భూములు ఉన్నాయి. ఆ పడావు భూములను తీసుకొని నువ్వు పారిశ్రామిక ఇచ్చుకో, లేదు పేదలకు భూ పంపించేయి. కానీ పేదలు ఆల్రెడీ దున్నుకుంటున్న భూమిని, వ్యవసాయం చేసుకున్న భూమిని, తమ బతుకుదెరుగా చూసుకున్న భూమిని భూమి కనతలిగా చూస్తారు మొత్తం ఆ రైతు కానీ ఆ కూలి కానీ. ఆ భూమిని చేతిలోకి వెళ్ళి గుంజుకున్నట్టే నువ్వు పడావు భూమిలో ఉండవు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఎట్లా పోతుంది? పేదల భూమిలోకి పోతుంది. బాలగోపాల్ గారు అని పెద్ద హక్కుల కార్యకర్తలు మనందరికి తెలుసు. ఆయన ఏం చెప్తుండే, ఆ పెద్ద మనిషి ఏ ప్రాజెక్ట్ అని వస్తే అది పేదల భూమిలోకే పోతుంది. ఎమ్మెల్యేల భూమిలోకి వెళ్ళి కానీ, ఎమ్మెల్సీ భూమిలోకి వెళ్ళి కానీ, భూస్వాముల భూమిలోకి వెళ్ళి పోదు. అంటే ఆదివాసీలకు, దళితులకు గొంతు ఉండదు కాబట్టి, వాళ్ళకి ఇక్కడ పలుకుబడి ఉండదు కాబట్టి, వాళ్ళ భూములకి వెళ్ళి లైన్ తీసి బలవంతంగా భూములు స్వాధీనం చేసుకునే పద్ధతి ఉంచడం. ఆ పద్ధతికి వాళ్ళ కొత్త ప్రభుత్వం స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. నీకు భూమి అవసరం ఉంటే ఇంకో దగ్గర భూమి, నీకు ఆ లైన్ తప్ప ఇంకో దగ్గర లేదనుకుంటే ఆ భూమి ఎవరి దగ్గర తీసుకుంటావు పేద దగ్గర, ఇంకో దగ్గర భూమికి భూమి ఇవ్వు. నువ్వు డబ్బులు ఇచ్చి చదువుకో. డబ్బులు ఉంటే ఎన్ని రోజులు ఉంటాయి? 4 రోజులు 5 రోజులు ఉంటాయి. మనం కాలకాల అనే ఒక ఇక్కడ ఉన్నది తూప్రాన్ దగ్గర, లేదు ఔషధ నగరంలో ఉన్నాయి భూమి, పెద్ద ఎత్తున భూములను తీసుకున్నారు. వాళ్ళు ఏమయ్యారు? ఇవాళ మళ్ళీ తిరిగి వాళ్ళు రోడ్డు మీకు వచ్చారు. నిమ్స్ అని మనం జైరాబాద్లో తీసుకున్నారు. వాళ్ళు కూలీలో మారిపోయిన పరిస్థితి ఉంది. అంటే రైతుల నుంచి భూమి తీసుకుంటే వాళ్ళు ఏమవుతారు? ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో కూలీలుగా మారిపోయే పరిస్థితి, కూలీగా పని దొరకని పరిస్థితి, ఆకలి చావులకు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నువ్వు భూమి తీసుకుంటే ఖచ్చితంగా ఆ తప్పని పరిస్థితి తీసుకుంటే తిరిగి ఆ రైతుకు ఆ భూ హక్కుదానికి భూమికి భూమి ఇవ్వాలని చెప్పి ఏదైతే భూసేకరణ చట్టం 2013 చెప్తుందో దాన్ని అమలు చేయాల్సిందే మేము కోరుతాం. ఓకే, అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒకవేళ దళితులది, పేదలది భూమి పోతుంది అనుకున్నప్పుడు మరి అది డిజైన్ చేసింది అవసరాన్ని బట్టి డిజైన్ చేస్తారు. రింగ్ రోడ్లు అట్లాంటివి ఏమన్నా అంటే తక్కువ దూరం అయ్యేటట్టు, ఎక్కువ దూరాన్ని కవర్ చేస్తూ తక్కువ టైంలో వెళ్ళగలిగేలాగా, అంటే అక్కడ కూడా ప్రజల ప్రయోజనం అనేది ఉంటుంది అక్కడ. సో మరి ఇప్పుడు అది ఆ ప్రకారంగానే డిజైన్ చేయాల్సి వచ్చినప్పుడు ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు? నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏ ప్రాజెక్ట్ అయినా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పేదల భూమిలోకి వెళ్ళి నడుచుకుంటూ పోతుంది. అది ఆ కాలువ కానీ, లేదు లైన్ కానీ, రింగ్ రోడ్ కానీ, ఆ పక్కకు భూమి ఉంటుంది. జనరల్గా ఊరికి దూరంగా గజ్వేల్ దగ్గర కొడకల్ అని ఒక ఊరు ఉంది. ఆ ఊరు మీదకి వెళ్ళి పేద రైతుల మీదకి వెళ్ళి పోయింది రాజీవ్ రహదారి. ఎవరి భూమిలోకి పోవాలి? అక్కడ రంగారెడ్డి అని ఒక భూస్వామి భూమిలోకి వెళ్ళి పోవాలి. ఆయన భూమిలోకి వెళ్ళిపోదు, కానీ పక్క దళిత రైతులకు పోతుంది. అంటే ఆ డిజైన్ చేసిన వాళ్ళు ఎవరి కన్సర్న్ డిజైన్ చేస్తారు? వాళ్ళు ఆ భూస్వాములు, పెత్తందారుల వాళ్ళు ఎటు చెప్తే గిట్టుగిట్టు మా భూమి ఉంది కాబట్టి మీరు ఇవ్వండి. నిమ్స్లో ఇంకా భూమి తీసుకునే వాళ్ళది చాలా ఉన్నాయి. పేద ప్రజలందరికీ కొట్టేసిరు భూమి, భూస్వాములు మాత్రం భూములు అట్నే ఉన్నాయి జైరాబాద్ లాంటి ప్రాంతంలో. అంటే బాలగోపాల్ గారు కొట్టేసి చెప్పాను కదా నేను. అంటే పేదల భూమిలోకి తీసుకోవడం అలా ఈజీ అవుతుంది. వాళ్ళకు పేదలైతే రాజకీయ పలుకుబడితో మాట్లాడతారు, ఈ నాయకునితో ఆ నాయకునితో ముఖ్యమంత్రి దగ్గరికి పోయి డైరెక్ట్గా మాట్లాడుకే ఉంటుంది వాళ్ళకు. కానీ పేదలకు ఉంటుందా? పేదలు హైదరాబాద్కి వచ్చి ముఖ్యమంత్రి కార్యాలయం కూర్చొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడే ఉంటుందా? ఆ శక్తి ఉంటుందా? ఉండదు. అంటే అటువంటి విధానాలు, అంటే డిజైన్లు అనేటివి తప్పని పరిస్థితి అనుకుందాం. మీరనంటే తప్పని ఈ లైన్ తప్ప ఇంకో లేదనుకుంటే భూమికి భూమి అని అడుగుతున్నాం. నీకు తప్పని పరిస్థితి భూమి అంటే రైతు దగ్గర భూమి ఉండడం కూడా ప్రయోజనం. అదండి ప్రభుత్వాలు సోయి ఉండాలని చెప్తున్నాం. అయితే ఇప్పుడు 2,75,000 ఎకరాల వరకు మన తెలంగాణలో భూమి ఉంది. అయితే దీనిలో అంటే ప్రజల అవసరాలకు సంబంధించే చూసుకున్నా కూడా ఇప్పుడు సపోజ్ మళ్ళీ దళితులకి, పేదవాళ్ళకి భూమి ఇవ్వాలి అనుకుంటే ఒక్కొక్కరికి ఎంతెంత ఇస్తే వాళ్ళ జీవనాధారానికి సరిపోతుంది? మన దగ్గర గతంలో కోనేరు రంగారావు గారు అని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ఆయన ఆధ్వర్యంలో ఒక కోనేరు రంగారావు కమిషన్ వేసిండ్రు. ఆ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది, కనీసం ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇవ్వమని చెప్పింది. 3 ఎకరాల భూమి ఇస్తే ఆ వ్యవసాయం మీద, ఎందుకంటే వ్యవసాయం చాలా సంక్షోభంలో ఉంది ఇవాళ. వ్యవసాయం ధరలు పెరిగినాయి, ఫెర్టిలైజర్ పెరిగింది, చాలా సమస్యలు ఉన్న సందర్భంలో 3 ఎకరాలు ఉండాలి. తరి భూమి, మెట్ట భూమి అంటాం కదా, నీటి సౌకర్యం ఉంది, నీటి సౌకర్యం లేనిది అంటే బిలో 5 ఎకరాల భూమి చేయొచ్చు. కానీ భూమి మన దగ్గర భూమి ఉన్నది, భూమి ఉంది కానీ ప్రభుత్వాలు భూమి లేవని చెప్తాయి. కేసీఆర్ అదే చెప్పిండు, ఏ భూమి ఎక్కడుంది బయట దళితులకు ఇవ్వడానికి, కాబట్టి దళిత బంధు తీసుకొస్తా చెప్పిండు. కానీ ఆయనకు మాత్రం 50 ఎకరాలు ఉంటాయి, ఆయన కోడలకు ఉంటుంది, ఆయన కొడుకు ఉంటుంది, ఆయన అల్లుడికి ఉంటుంది. ఇవాళ రాజకీయ నాయకులు పెద్ద పేరు మోసిన ఒక్క రాజకీయ నాయకులు మల్లారెడ్డి చెప్తాడు కదా, ఎస్ నాకు భూమి ఉంది అని 2 ఎకరాలు ఎట్లా చెప్పగలుగుతాడు? ఆయన వ్యవసాయం చేస్తాడా? ఇలా నాకు పాలే పట్టి ఆ నాయలు కట్టి దున్నిండు ఆయనకి ఎట్లా భూమి ఉంటుంది? అంటే వాళ్ళ చేతిలో ఉన్న భూమి తీసుకోవాలి ప్రభుత్వం. తీసుకొని మీరు ప్రజాప్రయోజన పేరుతో కంపెనీలు కట్టుకోండి, పారిశ్రామికవేత్తలు ఇవ్వండి, పేదలకు కూడా ఇవ్వండి, కానీ పేద దగ్గరికి వెళ్ళి తీసుకోవద్దని చెప్తా ఉన్నాం మేము. ఓకే, అయితే ఇప్పుడు రైతు బంధు ఉంది, అది అంటే దానికి ఒకటి ఫిక్స్ చేశారు 10 ఎకరాల లోపు వాళ్ళకని. అది అంత ఉండడం కరెక్టా, లేకపోతే ఇంకొంచెం తగ్గించి 5 ఎకరాల వాళ్ళకి ఇవ్వడం బెటర్ అంటారు? అంటే ప్రభుత్వం ఇంకా ఫిక్స్ చేయలే కానీ ఖచ్చితంగా ఫిక్స్ చేయాలి. ఎందుకంటే 10 అని వినిపిస్తుంది కదా, 10 ఎకరాలు చర్చ నడుస్తుంది. అంత అవసరం ఉందా, లేకపోతే ఇంకా తగ్గించి, అంటే తక్కువ భూములు ఉన్న వాళ్ళే ఎక్కువ పేదరికంలో ఉన్నట్టు?
అంటే దాన్ని మేము దళిత బడ్జెట్ ఫండ్గా మేమేం భావిస్తున్నాం అంటే 5 ఎకరాల వరకు కుదించితే సరిపోతుంది. ఒక 5 ఎకరాల రైతుకు అంటే ఇప్పుడు మన రేషన్ కార్డు తీస్తే ఇంటోళ్ళ మీద అందరూ ఉంటాయి. మన రైతు బంధు ఏమో ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి రైతు బంధు పడుతుంది. అట్లా కాకుండా ఒక రేషన్ కార్డుకు కుటుంబానికి ఒక 5 ఎకరాలకు పరిమితం చేయి. 5 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే ఆయన వ్యవసాయం మంచిగా నడుస్తుంది. 5 ఎకరాల లోపు చిన్న సన్నక రైతులే ఇబ్బంది పడతారు. మీరు పెద్ద భూస్వాములు కేసీఆర్ లాంటి రైతులు పేమి వ్యవసాయంలో నష్టపోయి వాళ్ళకు ఈ పంట కాకపోతే ఇంకో పంట వేస్తారు. నష్టపోయేదంటే పేద రైతులు నష్టపోతారు. కాబట్టి సన్న రైతు నష్టపోతారు. ఈ రైతు ప్రభుత్వం ఇచ్చే అయితే పెట్టుబడి సాయం ఉందో అది 5 ఎకరాలకు కుదించాల్సిన అవసరం ఉంది. 5 ఎకరాల వాళ్ళకి ఇస్తే ఎక్కువ మందికి ఇవ్వచ్చు. రెండోది కూడా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉంటుంది. 150 ఎకరాల రైతు ఉంటుంది, ఆయనకు ఒక పోలీస్ ఆఫీసర్ పేరు కాదు కానీ ఇంతకుముందు మీటింగ్లో చర్చ వచ్చింది. ఏటూ నారాయణ దగ్గర ఆయన భూమి ఉంటుంది, 152 ఎకరాల భూమి ఉంటుంది. ఆయన భూమి ఎక్కడ ఉంటుందో తెలియదు, కానీ ఆయన చేతిలో పట్టా ఉంటుంది. ఆయన చేతిలో పట్టా ఉంటుంది, ఆయన అకౌంట్కు రైతు బంధు పోతుంది. ఆయన వ్యవసాయం చేయడు. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది రాజకీయ నాయకుల చేతుల్లో భూమి ఉంటుంది కానీ వ్యవసాయం చేయరు. అంటే రైతు బంధు సపోర్ట్ ఎవరికి రావాలి? వ్యవసాయం చేసేటోళ్ళకి రావాలి. కాంగ్రెస్ పార్టీ చెప్పింది మేము కౌలు రైతులు కూడా ఇస్తామని చెప్పి. ఇప్పుడు మన అభయస్థం అంటే ఒక 12-15 వేలు ఇస్తామని చెప్పారు. ఒక ఎకరానికి 15 వేలు చెప్పారు. అది మంచి అమౌంట్. అంటే 5 ఎకరాల కన్నా కుదిస్తే ఎక్కువ మందికి పేద రైతులకు చిన్న రైతులకు ఉంటుంది, వ్యవసాయం నిలబడడానికి అవుతుంది. దీంతో పాటు నువ్వు పెరుగుతున్న మార్కెట్ రేట్లకు అనుగుణంగా కనీస మద్దతు ధరను, గిట్టుబాటు ధరను చట్టబద్ధం చేయాల్సిన అవసరం ఉంది. అట్లా చేస్తే తప్ప రైతు బయట పట్టలేడు. అది ఓకే. అయితే ఇప్పుడు సమగ్ర భూ విధానం కానీ చట్టం కానీ అమలు అవ్వాలంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్? అంటే ప్రభుత్వం వెంటనే ఒక ల్యాండ్ కమిషన్ వేయాలి. ధరణి లాంటి ఒక చిన్న కమిటీ వేసింది. గతంలో కోనే రంగారావు కమిషన్ లాంటి కమిషన్ కావాలి ఇవాళ తెలంగాణ ల్యాండ్ కమిషన్ వేసి ఒక నిపుణులు మన దగ్గర చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, బయట చాలామంది ల్యాండ్ హక్కుల మీద భూ నిపుణుల మీద చాలామంది పెద్దలు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరితో కలిసి ఒక ల్యాండ్ కమిషన్ వేసి అసలు భూమి ఎవరి చేతిలో ఉంది తేలాలి. మనకు లెక్కలు చాలా ఈజీగా తెలుస్తాయి. సమగ్ర సర్వే అంటే నువ్వు డిజిటల్ కెమెరా పెట్టిపోయి అక్కడ భూమి ఎవరి చేతిలో ఉంది, ఆయన రైతైనా కాదా, సాగు చేసుకున్న రైతుకు భూమి ఉండాలి, సాగు చేయని రైతుకు భూమి ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒక ల్యాండ్ కమిషన్ వేసి మొత్తం చట్టాలను విశ్లేషించుకొని చట్టాలను స్టడీ చేసుకొని పేదలకు అనుకూలమైన ఒక భూ విధానాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది. పేదలు రైతులు రెవెన్యూ కాల చుట్టూగా తిరగాల్సింది. వాళ్ళు వ్యవసాయ భూములు వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ పనంతా మార్చుకొని ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ, ఆ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, ఆ హైదరాబాద్ హైకోర్టు చుట్టూ తిరగాల్సిన కర్మ వదిలిపెట్టి రైతు క్షేత్రంలో ఉంటారు. ఆయన అక్కడ ఉంటే ఆయన పోయి ఒక పట్టా ఇగో ఇది నీ భూమికి నేను రక్షణ ఉన్నా, ప్రభుత్వం రక్షణ కల్పించాలి. కాబట్టి ప్రభుత్వం మొత్తం సమగ్ర సర్వే చేసి ఒక ల్యాండ్ పాలసీని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ల్యాండ్ పాలసీ తీసుకొచ్చి మొత్తం పేదలకు అనుకూలమైన విధానాన్ని రూపొందిస్తే తప్ప పేదలకు భూమి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఒక సమగ్ర భూ సర్వే జరగాలి. సేమ్ టైంలో భూస్వాముల నుంచి భూములు తిరిగి తీసుకోవాలి. భూస్వాములు అంటే చాలా మంది నవ్వుతారు, ఇంకా తెలంగాణలో భూస్వాములు ఎక్కడ కానీ, ఇలా వ్యాపారులు అందరూ భూస్వాములే. వ్యాపారులు పొలిటీషియన్స్ అందరూ ఒక్కొక్కరి కుటుంబం పేరుతో 150 ఎకరాల భూమి ఉన్నది. వాళ్ళు ఆ ఊర్లో వచ్చి పెత్తనం చేయకపోవచ్చు, కానీ హైదరాబాద్ నుంచి రిమోట్ కంట్రోల్ చేస్తారు. కేసీఆర్ గారు ప్రభుత్వం 3 ఎకరాల భూమి దళితులకు ఇచ్చినప్పుడు అమెరికా నుంచి వచ్చి రైతు అమ్ముకున్నాడు, డిజిటల్ సంతకం చేశాడు, 100 ఎకరాలు అమ్మాడు, 7 లక్షలకు ఎకరం సిద్దిపేట జిల్లాలో. ఇట్లా చెప్పుకుంటే చాలా కథలు ఉన్నాయి. కాబట్టి ఒక ల్యాండ్ కమిషన్ వేయాలి. ఒక ల్యాండ్ సమగ్ర భూ విధానాన్ని, సమగ్ర వ్యవసాయ విధానాన్ని ప్రభుత్వం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఓకే. సో ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు ధరణి నుంచి భూమాతగా మారుస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది. అయితే ఇలా మార్చడం వల్ల అంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటారు? అంటే మీకు దాని మీద నమ్మకం ఉందా? అంటే పేరు మార్పులో పెద్ద సమస్య కాదు. ధరణి పెడతావా, భూమాత పెడతావా, అంటే అది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంది. అంటే గవర్నమెంట్ చేతిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మొత్తం డేటా మేనేజ్మెంట్ అంతా ప్రభుత్వమే చేయాలి. ఏ ప్రైవేట్ సంస్థకు వాళ్ళకు జ్ఞానం ఉంది, కంప్యూటర్లు ఎక్కువ ఉన్నాయి, నిపుణులు ఎక్కువ అని చెప్పి ప్రైవేట్ సంస్థకి ఇస్తే మొత్తం మన డేటా అంతా ప్రైవేట్ శక్తుల చేతిలో వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రభుత్వం మొత్తం ఈ రికార్డ్ మేనేజ్మెంట్ అంతా ప్రభుత్వం చేయాలి. అది డిజిటల్ రికార్డు కావచ్చు, మాన్యువల్ రికార్డు కావచ్చు, ప్రభుత్వం ఇవాళ మొత్తం చేయాల్సిన అవసరం ఉంది. ధరణిని మొత్తం సంస్కరించాలి. అంటే భూస్వాములకు అనుకూలమైన విధానమే ధరణిలో ఉన్నది. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఓపెన్ అయితే ఇష్టం వచ్చినప్పుడు ఓపెన్ కాదు. అసలు తాళమేసుడేంది భూమికి? నువ్వు ఎవరు దానమేనికి ఆడ భూమి దగ్గర బోర్డు వేయాలి కదా, రికార్డులు ఎట్లా చేస్తావు నువ్వు? అట్లా కాబట్టి కొంత ఆ పేదలకు అనుకూలమైన భూ పాలసీని ప్రభుత్వం తీసుకురావాలి. ధరణి రద్దు చేసి నువ్వు ఏ పేరైనా పెట్టుకో, అది ప్రభుత్వం ఇష్టము. ఏ ప్రభుత్వాలు పాలకులు తమకు అనుకూలమైన పేర్లు పెట్టుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ఎన్నికల హామీలు ఇచ్చారు కాబట్టి భూమాత పెడతారు. పేరు మార్పు కాదు, మౌలికమైన భూ మార్పు జరగాలి. పేదలకు అనుకూలమైన భూ మార్పు జరగాలి. పేదలకు ఎవరైతే ఆ భూమి మీద ఆ మట్టితో ఉన్నాడో ఆ కూలికి, ఆ భూమికి, భూమి లేని పేదలకు న్యాయం జరిగినప్పుడు నీ భూమాత అయినా ధరణి అయినా వెల్కమ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేషన్ సార్.
సో సమగ్ర భూ సర్వేని సమగ్ర భూ విధానంలో ఒక సమగ్రమైన సర్వే జరిపించి పేదలకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పూర్తిగా ఏదైతే భూములు ఉన్నాయో అసైన్డ్ భూముల్ని వాటన్నిటిని కూడా పేదలకు మాత్రమే చెందేలా చూడాలని శంకర్ గారు అభిప్రాయపడుతున్నారు. సో ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.